ఒకప్పుడు పట్టణానికి ఆ కాలువ ప్రధాన జలధార. ఆ కాలువను ఆధారంగా చేసుకుని పంటలు పండించేవారు రైతులు. అంతటి గొప్ప కాలువను అధికారుల నిర్లక్ష్యం కాటేసింది. ఫలితంగా దాని తలరాతే మారిపోయింది. పచ్చని పంటలతో కలకల్లాడాల్సిన ప్రాంతం ప్రస్తుతం మురుగునీటితో నిండిపోయింది. దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా మారిన పాలకుల వైఖరికి ఆ కాలువే నిలువెత్తు సాక్ష్యం. అసలు గ్రామాలకు చేతుతుంది అమృతధారణ లేక విషపు మరుగున అనే అనుమానం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రాంతంలో పాలకుల ఘోర నిర్లక్ష్యానికి, అధికారుల బాధితారాహిత్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన నెర్రి కాలువ దౌర్భాగ్య స్థితి వర్ణనాతీతంగా మారింది. నాడు అన్నదాతల గుండెల్లో నిండిన జలకాంక్ష నేడు కలుషితమై కన్నీటి ప్రవాహంగా ఎలా మారిందో చూపిస్తోంది. ఈ ప్రత్యేక కథనం పచ్చని పంటలు పండాల్సిన నేలపై నేడు విషం పారుతోంది. బ్రిటిష్ కాలం నాటి ఘన చరిత్ర కలిగిన ఈ నెర్రి కాలువ దొరవారి సత్రం, సూళ్లూరుపేట, తడా మండలాల్లో సుమారు 16 చెరువులకు ప్రధాన జలవనరుగా నిలిచింది. వేల ఎకరాల సాగు భూములకు ప్రాణాధారంగా ఉంటూ పశువుల దాహార్తిని తీర్చిన ఈ కల్పతరువు నేడు కేవలం ఒక మురుగు కాలువగా రూపాంతరం చెందింది. సూళ్లూరుపేట పట్టణం నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, ప్లాస్టిక్ నిండిన మురుగునీరు ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా ఈ కాలువలోనికి కలవటం అత్యంత ఘోరం. దీనివల్ల వాటంబేడు, గొల్లల ములుపు, పాముల మిట్ట, కారిజాత, గోపాలరెడ్డిపాలెం వంటి దిగువ ప్రాంతాల ప్రజలు జీవితాలు నరకప్రాయంగా మారిపోయాయి. నీటి రంగు పూర్తిగా నల్లగా మారి భరించలేని దుర్వాసన వస్తుండటంతో స్థానిక ప్రజలు నిత్యం ఆవేదన వ్యక్తం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 8 నుంచి 10,000 ఎకరాల సాగునీటి అవసరాలను తీర్చే ఈ చారిత్రాత్మక కాలువ కలుషితం కావడంతో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. పొలాలకు నీరందించే సాగునీటి పాయింట్లు పూర్తిగా దెబ్బతినటంతో పాటు పంటలు పండే పరిస్థితి లేకుండా పోతోంది. ఈ రసాయన వ్యర్థాల మురుగునీటిని వాడటం వల్ల భూగర్భ జలాలు పాడైపోవటమే కాదు, నేల సారం పూర్తిగా క్షీణించిపోతోంది. పొలాల్లో ఉప్పు పేలిపోయి భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని రైతులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఒకప్పుడు బంగారు పంటలు పండించిన ఈ నేలపై ఇప్పుడు కాలుష్యం కూరలు చాచటంతో సాగుపై పెట్టుబడులు పెట్టిన రైతులందరూ లబోదిబోమంటూ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నెర్రి కాలువ కేవలం పంటలనే కాదు, మూగజీవాలను, ప్రజా ఆరోగ్యాన్ని సైతం బలి తీసుకుంటోంది. కాలువలో మురుగునీటిని తాగిన పశువులు తీవ్రమైన వింత రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. దీనివల్ల పశుపోషకులు ఆర్థికంగా కుదేలైపోతున్నారు. కాలువ వెంట ఉన్న గ్రామాల్లో నివసించే ప్రజలు విపరీతమైన దోమల వ్యాప్తితో, భయంకరమైన అంటువ్యాధులతో సతమతమవుతున్నారు. రాత్రి పగలనే తేడా లేకుండా వచ్చే దుర్వాసన కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. గతంలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణమున్న ఈ గ్రామాల్లో ప్రస్తుతం ప్రజారోగ్య సమస్యలు బెంబేలెత్తిస్తూ ఉండటం అధికారుల ఘోర వైఫల్యానికి పరాకాష్ఠగా నిలిచింది. సూళ్లూరుపేటలో ఉన్నటువంటి మున్సిపాలిటీ నీళ్ళని గడ ఆ కాలువ మురుక్కోపంగా మారిపోయి పశువులు తాగితే అనారోగ్యం వస్తుంది. పైర్లన్నీ గాడ ఏందంటే ఈ యొక్క సబ్బు నీళ్ళ ద్వారా మొత్తం ఉప్పు వేలిపోయి వ్యవసాయానికి పనికిరాని భూములుగా మారిపోతున్నాయి. ఈ నెర్రి కాలువ పట్టణ పరిధిలోనికి ప్రవేశించిన తర్వాత ఆక్రమణలకు గురైందని జలవనరుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ తెలిపారు. కాలువ కట్టాలపై ఇష్టారాజ్యంగా ఇళ్లు నిర్మించారు. అందుకే కాలువ నిర్వహణ పనులు చేయడానికి, నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి అధికారులు వీలు లేకుండా పోయిందన్నారు. ఈ తీవ్రమైన సమస్యపై తాము మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమైందన్నారు. మురుగునీరు నిలిచిపోవటం వల్ల ఒక్క రోజులో వెళ్లవలసిన నీరు ముందుకు వెళ్లటానికి 4 రోజుల సమయం పడుతోంది. అందుకే రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు కలిసి ఒక పక్కా ప్రణాళికను రూపొందించాలంటున్నారు. ఈ సూళ్లూరుపేట పట్టణంలో ఆక్రమణలకు గురి చేసి రాబోయే కాలంలో కనీసం నీటి పంట కింద దిగువన ఉన్న రైతులకు నీళ్లు పోయేదని కూడా చాలా ప్రమాదకరమైన స్థాయిలో జరుగుతుంది. అసలు ఈ సూళ్లూరుపేట మున్సిపాలిటీలో వచ్చేంత డ్రైనేజ్, సెలేజ్ మొత్తం వల్ల కూడా వాటర్ ఫ్లో ఒక్క రోజులో పోవాల్సిన వాటరు 4 రోజులు పడుతుంది. దీనివల్ల రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోతున్నారు.
అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 100 కోట్లకు పైగా వ్యయంతో డిపిఆర్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా 18 కోట్లతో పనులు చేపట్టేందుకు సాంకేతిక ఆమోదం లభించిందని ప్రచారం జరుగుతున్నా ఆ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. అధికారుల మాటలు విని విసిగెత్తిపోయిన ప్రజలకు ఈ హామీలన్నీ కేవలం కాగితాలకే పరిమితమైనట్లుగా అనిపిస్తోంది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలనలు జరుపుతున్నప్పటికీ సమస్య పరిష్కారంలో మాత్రం ఎలాంటి ముందడుగు పడకపోవటం తీవ్రమైన విచారకరం. ఈ మధ్యగూడ ఏరియా దగ్గరగా ప్రెస్ వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదో కొంత ఎమ్మెల్యే గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళు లెటర్ పెడితే ఈ మధ్య ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా డిఈ వాళ్ళందరూ కూడా వచ్చి ఏదో ఇప్పుడు ఏదైతే చెప్పేసి సూలూరు చెరువుకి 2 రోజులు తీసారు దాన్ని. మళ్ళీ నాకేమనుకున్నారేమో మరి దాన్ని అట్నే మళ్ళీ తొక్కేశారు. సాధారణంగా ఏ నియోజకవర్గంలోనైనా ప్రజల త్రాగునీటి అవసరాల కోసం డ్యాములు కడితే దురదృష్టవశాత్తు సూళ్లూరుపేటలో మాత్రం మురికి నీటిని ఆపటానికి డ్యాం కట్టాల్సిన విచిత్రమైన పరిస్థితి దాపురించింది. రైతాంగం సంతోషంగా ఉంటేనే పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని పెద్దలు చెబుతారు. కానీ ఇక్కడున్న రైతుల కళ్ళల్లో మాత్రం ఆనందం ఆవిరైపోయింది. మున్సిపాలిటీ వ్యర్థాలను వేరే మార్గం ద్వారా మళ్లించి శుద్ధి చేయటంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇప్పటికైనా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పాలకులు నిద్ర మేల్కొనపోతే భవిష్యత్తులో వేలాది ఎకరాల వ్యవసాయ భూమి ఎడారిగా మారటం మాత్రం ఖాయం.